శ్రీహరి పంచతులసి ప్యాక్ లో డ్రాప్స్ తో పాటు చప్పరించే టాబ్లెట్స్ కూడా ఉన్నాయి. డెల్టా శ్రీహరి పంచతులసి. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. బీజేపీ జెండా బీసీలకు అండా అంటూ బీజేపీ సరికొత్త నినాదాన్ని తీసుకుంది. తెలంగాణలో బీఆర్ఎస్ బీసీలకు, అందులోనూ పర్టికులర్గా ముదిరాజ్ కమ్యూనిటీకి సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనేటువంటి ఆరోపణలు, నిరసనలు, నినాదాలు కనిపించాయి. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే బీసీల పక్కన పెట్టేశారు, కంప్లీట్గా రెడ్డి కాంగ్రెస్ పార్టీగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ ఏమైనా బీసీలను హక్కున చేర్చుకునే పని మొదలుపెట్టిందా? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ రావుల శ్రీధర్ రెడ్డి గారు. శ్రీధర్ గారు, నమస్కారం అండి. డైరెక్ట్గా అడుగుతున్నాను, యాక్చువల్గా బీసీలకు, పర్టికులర్గా వెనకబడిన సామాజిక వర్గాలు అనుకున్న వాళ్ళని బీఆర్ఎస్ ప్రభుత్వం దూరం పెట్టిందా? ఎంత మీరు బీసీ బంద్ ఇస్తాము, లేకుంటే ఇంకోటి ఇస్తాము, డిక్లరేషన్లు ఇవన్నీ అనుకున్నప్పటికీ కూడా ఇదొక తప్పుడు ప్రచారం మాత్రమే. మీరు పోయిన 9 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క పనితీరు చూస్తే బ్యాక్వర్డ్ సెక్షన్స్లో ఉన్నటువంటి అన్ని వర్గాలను పూర్తి స్థాయిలో ఆదుకున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వమే. మీరు ఆయా వర్గాలకి ప్రభుత్వంలో ఇచ్చిన ప్రాధాన్యత కానివ్వండి, ఇతర పదవుల్లో ఇచ్చిన ప్రాధాన్యత కానివ్వండి, గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న ప్రాధాన్యత కానివ్వండి, ఇదొక రకమైతే ఆయా వర్గాలకు సంబంధించినటువంటి కులవృత్తులకు ఎవరైతే కాలానికి అనుగుణంగా వాళ్ళు మార్చుకోలేక ఇంకా కులవృత్తుల్లో ఉన్నటువంటి ఒక బీసీ వర్గాలు ఎవరైతే ఉన్నారో, గంగపుత్రులు కానివ్వండి, ముదిరాజులు కానివ్వండి, గౌడన్నలు కానివ్వండి, పద్మశాలీలు కానివ్వండి, కుమ్మర్లు కానివ్వండి, లేకపోతే మిగతా అన్ని వర్గాలు ఎవరైతే ఉన్నారో, నాయి బ్రాహ్మణులు కానివ్వండి, రజకులు కానివ్వండి, వీళ్ళందరి కులవృత్తుల కోసము కేసీఆర్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేసింది. కురుమల యాదవులు కానివ్వండి, వీళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ వృత్తులు నిర్వహించుకోవడానికి ఆర్థిక సాయం అందజేసింది. ప్రభుత్వం వైపు నుంచి నాయి బ్రాహ్మణులు లాంటి వాళ్లకు సెలూన్లకు ఫ్రీ కరెంట్ ఇచ్చింది. పద్మశాలీలకు సాయం చేసింది. నేతన్నలకు, చాలామందికి చాలా వృత్తుల్లో ఉన్న వాళ్ళకి పెన్షన్లు ఇచ్చారు, ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ ఇచ్చారు. ఎస్పెషల్లీ గంగపుత్రులు, ముదిరాజ్ సోదరులకి మీరు మత్స్య పరిశ్రమకు సంబంధించి పూర్తి స్థాయిలో తోడ్పాటును అందజేశారు. కావాల్సినటువంటి యంత్ర పరికరాలు ఇవన్నీ కానివ్వండి. గొల్ల కుర్మ సోదరులకు అనేకమైనటువంటి గొర్రెల యూనిట్స్ని వాటిని కేటాయించి దాని ద్వారా వాళ్ళ ఆదాయ మార్గాలు పెంచుకునే విధంగా చేశారు. వాళ్ళ యొక్క పిల్లలకి వాళ్ళు చదువుకునే విధంగా బీసీ వర్గాలకి, ఎస్సీ వర్గాలకి, ఎస్టీ వర్గాలకి, మైనార్టీ వర్గాలకి పెద్ద ఎత్తున గురుకులాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఆర్థిక భారం లేకుండా వాళ్ళ పిల్లలు మంచిగా చదువుకునే విధంగా చూశారు. కళ్యాణ లక్ష్మి ద్వారా కొన్ని లక్షల మంది, దగ్గర నాకు తెలిసి అవుట్ ఆఫ్ 13 lakhs దగ్గర 9 లక్షల మంది పైగా బీసీ కులాలకు సంబంధించినటువంటి యువతులే ఈ ఆర్థిక సాయాన్ని అందుకున్నారు. దాని ద్వారా ఆయా కులాల్లో, ఆయా వర్గాల్లో, ఆయా కుటుంబాల్లో ఆర్థిక సమస్యలు లేకుండా, ఆ యువతి యొక్క పెళ్లి భారం కాకుండా, బాల్య వివాహాలు లేకుండా ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని వాళ్ళ కుటుంబాల్లో పొందే విధంగా చేశాం. ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి ప్రభుత్వ పథకాలు బీసీ వర్గాల్ని ఆదుకున్నాయి. ఎక్కడ కూడా ప్రభుత్వం వివక్ష చూపించలేదు. మేము మాటల్లో కాకుండా చేతల్లో చూపించినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఆయా వర్గాల ఆదాయం పెరిగింది, జీవన ప్రమాణం పెరిగింది, భవిష్యత్తు మీద భరోసా పెరిగింది, జీవన ప్రమాణాలు పెరిగినాయి, ఆదాయ మార్గాలు పెరిగినాయి, చదువు పెరిగింది. సో ఇంత చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ ఓట్ల కోసము, ఎలక్షన్లలో సీట్ల కోసం చేసే రాజకీయం తప్పితే ఆయా వర్గాలకు ఈ రాష్ట్రంలో మీరు ఏం చేశారని వాళ్ళని అడగండి. మీరు వాళ్ళ దగ్గర సున్నా, ఏం సమాధానం ఉండదు. అయితే ఎన్నికలే ఒక బేసిక్గా తీసుకుంటారు. ఆ దాంట్లో సరైన ప్రాధాన్యత బీఆర్ఎస్ పార్టీ 115 మందికి ఒకేసారి టికెట్లను అనౌన్స్ చేసినప్పటికి కూడా బీసీ కమ్యూనిటీకి సరైన ప్రాధాన్యత లేదు. అందులోనూ పర్టికులర్గా డామినెంట్గా కనిపించినటువంటి ముదిరాజ్ కమ్యూనిటీకి ఒక టికెట్ కూడా ఇవ్వలేదు. మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. వీ హ్యావ్ రిపీటెడ్ ఆల్ సిట్టింగ్ ఎమ్మెల్యేస్. పోయినసారి పోటీ చేసినటువంటి అందరు ఎమ్మెల్యేలు 5-6 సీట్లు తప్పితే మిగతా మొత్తం కూడా ఎవరైతే ప్రజాక్షేత్రంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో పోయినసారి గెలిచిన వాళ్ళనే కంటిన్యూ చేశారు. దానివల్ల ఖచ్చితంగా కొంతమేరకు అక్కడెక్కడ ఏదైనా కొత్త అవకాశాలు ఇవ్వాలనుకుంటే కూడా కుదరలేనటువంటి ఒక పరిస్థితి వచ్చింది. రెండోది, అన్ఫార్చునేట్లీ మీరు అన్నటువంటి ముదిరాజ్ సామాజిక వర్గానికి సీట్ ఇవ్వలేకపోయినారు. అది కేటీఆర్ గారు చాలా క్లియర్గా చెప్పారు. మీరు అపార్థం చేసుకోవద్దు, ఖచ్చితంగా ఇప్పటికే రాజకీయంగా ప్రాధాన్యం ఇచ్చాం. గతంలో ఈటెల రాజేందర్ గారు ఇదే బీఆర్ఎస్ పార్టీలో సుదీర్ఘకాలం 20 సంవత్సరాల పాటు ఎమ్మెల్యే ఉన్నారు.
జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు, ఫ్లోర్ లీడర్గా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రికి తర్వాత నెంబర్ 2గా ఉన్న సందర్భాన్ని మనం చూసాం. ఇప్పుడు బండప్రకాష్ ముదిరాజ్ గారు వరంగల్ వాస్తవ్యులు, వారు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఉన్నారు, చాలామంది కార్పొరేషన్ చైర్మన్స్ ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో ఈ యొక్క రాజ్యాంగబద్ధ పదవుల్లో కానివ్వండి, మిగతా పదవుల్లో పార్టీ ప్రాధాన్యం ఇస్తుందనే విషయాన్ని కూడా వారు చెప్పారు. కాబట్టి కొంతమంది ఇవాళ బీజేపీలో ఉన్న ఈటల రాజేందర్ గారు లాంటి వాళ్ళు కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, రాజకీయ అవసరాల కోసం మాట్లాడుతున్నారు తప్పితే వాళ్ళు ఆయా వర్గాలకు ఏం చేశారు అనే విషయాన్ని ప్రశ్నించుకుంటే వాస్తవాలు అందరికీ తెలుస్తాయనే విషయాన్ని కూడా నేను చెప్తాను. అయితే రీసెంట్గా ఇప్పుడు నీలం మధు పటాన్ చెరువుకు సంబంధించి ఆయన కూడా అలకబున్నారు, రాజీనామా చేస్తారు, ఏ పార్టీ తనకు టికెట్ ఇస్తే ఆ పార్టీలో జాయిన్ అవుతారు అని చెప్పారు. ఇవన్నిటిని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఎన్నికలప్పుడు అందరం పోటీ చేయాలనుకుంటాం. నేను 18లో పోటీ చేశానండి, ఇప్పుడు పోటీ చేద్దాం అనుకున్నాను. జూబ్లీహిల్స్లో సిట్టింగ్ ఎమ్మెల్యే గారికి టికెట్ రిపీట్ చేశారు. అంతో కొంత నాకు బాధ ఉంటే అది అందరి బాధ కాకూడదు కదా. నాకు బాధ కలిగింది, పార్టీ అధిష్టానం ఇప్పుడు కుదరదనే విషయాన్ని చెప్పింది. ఓ క్రమశిక్షణ ఉంది, రాజకీయాల్లో ఒక పర్స్పెక్టివ్ ఉంది, ఒక దీర్ఘకాలికమైన రాజకీయాలు చేస్తాం. కాబట్టి పార్టీ ప్రయోజనాలు ముఖ్యం అనుకున్నప్పుడు పార్టీ చెప్పిన పని చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. అందరూ అట్లనే ఉంటారని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. కొంతమంది వ్యక్తులు వాళ్ళు అనుకున్నటువంటి మార్గాన్ని ఎంచుకుంటారు టికెట్ రానప్పుడు. దానికి మేమేమీ వాళ్ళని తప్పుపట్టే అవసరం లేదు. అది ఒక వాళ్ళ యొక్క ఉద్దేశం, వాళ్ళ లక్ష్యం, వాళ్ళ జీవితం. కానీ 100% పార్టీ ప్రయత్నం చేస్తుంది. అందరినీ కూడా ఎవరైతే ఇప్పుడు అవకాశాలు రాని వాళ్ళను ఖచ్చితంగా మీరు పార్టీలో బ్రహ్మాండంగా పనిచేస్తే భవిష్యత్తు ఉంటుందన్న విషయాన్ని చెప్తారు. వ్యక్తులు ఇంపార్టెంట్ కాదు, వ్యవస్థ ఇంపార్టెంట్. ఈ ప్రభుత్వం, ఈ పార్టీ 9 సంవత్సరాలుగా ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత తెలంగాణ ప్రజల యొక్క లక్ష్యాల కోసం, ఆకాంక్షల కోసం పనిచేస్తుంది. భవిష్యత్తులో కూడా అట్లనే పనిచేస్తుంది. ఉద్యమం స్టార్ట్ చేసింది, తెలంగాణను సాధించింది, ప్రభుత్వం ఏర్పాటు చేసింది, ప్రజల కోసం పనిచేస్తుంది. కాబట్టి వ్యక్తులు అక్కడక్కడ ఇబ్బంది పడ్డా కానీ ఒక దీర్ఘకాలిక ప్రజా లక్ష్యాల కోసం పార్టీ పనిచేస్తుంది. దానికి అనుగుణంగా అందరూ అడ్జస్ట్ కావాలని నా కోరిక. ఇప్పటికే ఆల్రెడీ కొంచెం అసంతృప్తులు అనేవి కనిపించినప్పటికీ కూడా వెరీ రీసెంట్ బ్రేకింగ్, పొన్నాల లక్ష్మయ్య ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన్ని ఇమ్మీడియట్గా బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఒక సముచిత స్థానం మీరు అన్నట్టుగా ఆయనకు కల్పించబోతున్నారు అనేది. సో ఇక్కడే అసంతృప్తులు ఉన్నప్పుడు బయట పార్టీల నుంచి తీసుకొచ్చుకొని మళ్ళీ చేర్చుకోవడం, అందులోనూ పర్టికులర్గా ఒక బీసీ కమ్యూనిటీ ఏదైతే కొంచెం యాంటీగా ఉందా, లేకుంటే మాకు సరైన ప్రాతినిధ్యం లభించట్లేదు, టికెట్లు ఇవ్వట్లేదు అనుకున్నప్పుడు ఒక సీనియర్ మోస్ట్ లీడర్ని ఒక టీపీసీసీ చీఫ్గా చేశారు, మంత్రిగా చేశారు. ఆయన తీసుకురావడం అనేది కొంచెం భుజగించే పని అనుకోవచ్చా? ఇక్కడ మోర్ దాన్ ది బీసీ నాకు ఇంతకుముందే తెలిసింది, పొన్నాల లక్ష్మయ్య గారు రాజీనామా చేశారు కాంగ్రెస్ పార్టీ. కానీ ఇక బీఆర్ఎస్లోకి ఆహ్వానిస్తున్నారా, వారు జాయిన్ అవుతున్నారా నిజంగా నాకు తెలియదు. కానీ నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీలో ఇవాళ నడుస్తున్నటువంటి సంస్కృతికి లక్ష్మయ్య గారి యొక్క రాజీనామా అద్దం పట్టింది. ఆయన రాశారని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీని పూర్తి వ్యాపార సంస్థగా మార్చేశారు, టికెట్లు అమ్ముకుంటా ఉన్నారు, రెడ్డి కాంగ్రెస్గా మారి సీనియర్ నాయకులకి గౌరవం లేకుండా పోయింది, ఒక సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఈ రకమైనటువంటి ఒక మాటలు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయంటే ఏంటి, ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారం మీద యావే తప్పితే ఒక రాజకీయ పార్టీగా తన బాధ్యత నిర్వర్తించడంలో ఫెయిల్ అవుతూ ఉంది. నేను అదే అంటా ఉన్నాను, మీ పార్టీలో మీకు అంతర్గత సమస్యలు ఉన్నాయి, నాయకుల్లో సమన్వయం లేదు, ప్రజల్లో ఆయనతో మీరు పోయేది లేదు. ఎంతసేపటికి ఢిల్లీ చుట్టూ, ఈ మధ్య బ్రాంచ్ ఆఫీస్ పెట్టారు బెంగళూరులో, బెంగళూరు చుట్టూ తిరిగి ఇవాళ వ్యాపార ధోరణితో రాజకీయం నడిపిస్తే మీ పార్టీనే చక్కదిద్దుకోలేని వాళ్ళు, మీ నాయకులనే సమన్వయం చేసుకోలేని వాళ్ళు ఎట్లా ప్రభుత్వాన్ని ఏర్పరచగలుగుతారు, ఎట్లా ప్రజలను మెప్పించగలుగుతారని ప్రశ్నిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ రకమైనటువంటి ధన రాజకీయాలు, పెట్టుబడి రాజకీయాలు, కొనుగోలు రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కావడం దురదృష్టకరం. అందుకే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు నిజాన్ని ఇప్పటికే గ్రహించారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు దొరికే అవకాశం లేదు, అవసరం లేదు. ఆడ ఉన్నటువంటి నాయకులందరూ ఆత్మావలోకనం చేసుకోవాలి, ఆత్మశోధన చేసుకోవాలి. ఇటువంటి అమ్మకాలు, కొనుగోలు అనేది రాజకీయాల్లో మీరు ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేయడం అనేది ఎంత దురదృష్టకరమో ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. అయితే ఇక్కడే బీజేపీ కూడా బీసీల నినాదంతో ముందుకొచ్చింది. బీజేపీ జెండా బీసీలకు అండా అంటూనే ఇక్కడ అధికారంలోకి, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే బీసీని ముఖ్యమంత్రి చేస్తాం, ఆ సవాల్ కూడా మీకు విసురుతున్నారు. మీకు అలా చేసే ఛాన్స్ ఉందా అనేది? రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బీసీని ఉడబీకి ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆయన అధ్యక్షుని చేసి మేము బీసీ రాజకీయం తీసుకొస్తాము, బీసీలకు సమప్రాధాన్యం తీసుకొస్తామంటే ఎట్లా అవుతుందండి? మీరు రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక బీసీ బండి సంజయ్ ఉంటే సహించలేని వాళ్ళందరూ కట్టగట్ట ఆయనను బయటికి పోయిన దానిక లొల్లి చేసిండ్రే. మళ్ళీ రేపొద్దున మేము ముఖ్యమంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ముగిసిన పోరాటం, దే ఆర్ అవుట్ ఆఫ్ ద రేస్.
2-3 సీట్లు వస్తే మా ఎక్కువ, 20 సీట్ల కంటే అభ్యర్థులు లేరు. కాబట్టి వాళ్ళు ఏదో పిచ్చి పట్టినట్టు రోజు మారుతున్నారు తప్పితే వాళ్ళు ప్రజల్లో లేరు, నాయకుల్లో లేరు. ఏదో వాళ్ళు 4 మీటింగులు పెట్టుకొని 4 మాటలు చెప్పి 4 సోషల్ మీడియా లైకుల కోసం పనిచేయడం తప్పితే ఈ రాష్ట్రానికి బీజేపీ ఎప్పుడూ ఒక అవసరార్థం పనికొచ్చేటువంటి పార్టీ కాదు. ప్రజలు కూడా దృష్టికోణంలో చూడట్లేదు వాళ్ళని. సో బీజేపీ లేదు అన్నప్పుడు కూడా చాలా కాన్ఫిడెంట్గా 75 నుంచి 80 స్థానాలు మావే అనేది బీజేపీ చెప్తున్నమాట. వాళ్ళు ఏమని చెప్పుకోవచ్చు, 119 వాళ్ళే అనొచ్చు కదండి. 75-80 ఎందుకు, మొత్తం 119 వాళ్ళే గెలవమని చెప్పొచ్చు, తప్పే ఉంది. ఇవన్నీ ఉత్తముచ్చట్లు. 2009లో 14 అని చెప్పారు, 14లో 18 అని చెప్పారు, 18లో 23 అని చెప్తారు, 23 నుంచి మళ్ళీ రేపు నెక్స్ట్ టైం 28 అని చెప్తారు, మాదే అధికారం అని చెప్తారు. ఇట్లా చెప్పుకుంటూనే పోతారు. భారతీయ జనతా పార్టీ పోరాటం, ఐఆమ్ రిపీటింగ్, ఇది తెలంగాణలో ముగిసిన పోరాటం. వాళ్ళని పట్టించుకుంటూ లేరు. వాళ్ళ పార్టీకి తెలంగాణ ప్రజల స్థానమే లేదు. సో నెక్స్ట్ ఫ్యూచర్ అనేది ఎట్లుంటుంది అనుకుంటున్నారు తెలంగాణలో మీరు? బ్రహ్మాండం ఉంటుంది. యాజ్ ఏ ఒక ఓటర్గా చెప్పండి, జస్ట్ ఒక ఓటర్, మీరు బీఆర్ఎస్ అనేది నేను ఓటరుగా, తెలంగాణ పౌరునిగా మళ్ళీ 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 కోట్లాది మంది తెలంగాణ ప్రజలు, పౌరులు, యువకులు, మహిళలు, అన్ని వర్గాల వాళ్ళు ఎట్లయితే అనుకుంటున్నారో నేను అదే అనుకుంటున్నా. ఈ రాష్ట్రానికి కేసీఆర్ నాయకత్వం సరైన నాయకత్వం. ఈ రాష్ట్రం యొక్క బాగు కోసం అద్భుతంగా ప్రణాళికలు రచించగలిగి వనరులను బ్రహ్మాండంగా వాడుకొని యువకులకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, అన్ని రకాల కులవృత్తులు ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఐటీ రంగానికి కానివ్వండి, మరో రంగానికి కానివ్వండి, దేంట్లోనైనా బ్రహ్మాండమైన ప్రణాళిక చేయగలిగి రాష్ట్రాన్ని బాగు చేయగలిగే సత్తా ఓ కేసీఆర్కే ఉంది. ఈ మిగతా ఈ రేవంత్ రెడ్డిలు, కిషన్ రెడ్డిలు ఏమైనా టైంపాస్ బ్యాచ్, వీళ్ళతో అయ్యేది లేదు. వాళ్ళకి నిజంగా పబ్లిక్ లైఫ్ మీద ఒక పర్స్పెక్టివ్ లేదు. అధికారం కోసం రోజు పుటకుల మాటలు మాట్లాడి, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ని విమర్శించి పైశాచికానందం పోయినటువంటి ఒక బ్యాచే తప్పితే వీళ్ళకి ఎవరికి కూడా తెలంగాణ మీద ఒక అండర్స్టాండింగ్ లేదండి. వాళ్ళని ప్రజలు ఎట్లా కోరుకుంటారు? మీరు 9.5 ఇయర్స్లో ఏ వెల్ఫేర్ సెక్టర్ చూసినా మనం నెంబర్ 1 ఉన్నాం, ఏ డెవలప్మెంట్ ఇండికేటర్ చూసినా మనం నెంబర్ 1 ఉన్నాం. ప్రజలు రోజు వాళ్ళ ఊర్లో, వాళ్ళ కాలనీలో, వాళ్ళ పట్టణాల్లో బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చూస్తూ ఉన్నారు. అట్లాంటి ప్రభుత్వాన్ని కాదనుకొని ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడే బ్యాచ్ నన్ను పట్టుకుంటాడా? వాళ్ళకి ఓట్లు ఇస్తారా? అటువంటి అవకాశం తెలంగాణలో లేదు. ఓకే, అయితే ఇప్పుడు వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడినప్పటికీ, అనవసరమైనటువంటి ఆరోపణలు, కామెంట్లు చేసినప్పటికీ కూడా మీరు మీ క్యాండిడేట్లను గెలిపించుకునేటువంటి రెస్పాన్సిబిలిటీ మీకు ఉంది. మిమ్మల్ని సరికొత్తగా ఉప్పల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా కూడా చేశారు. ఉప్పల్ అనేది ఒక టిపికల్గా కనిపించేటువంటి ఒక సెగ్మెంట్. అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ని తీసి పక్కన పెట్టారు. ఆల్రెడీ అక్కడ ఆశావాహులు 2-3 బీఆర్ఎస్ పార్టీనే ఉంటే వాళ్ళని కూడా పక్కన పెట్టారు. అనుకోకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి ఇక్కడ జాయిన్ అయినటువంటి క్యాండిడేట్కి ఇచ్చారు. అసంతృప్తులు అనేవి అక్కడ కూడా విపరీతంగా కనిపిస్తున్నాయి. ఆ క్యాండిడేట్ బీజేపీలోకి వెళ్ళిపోతారా ఏంటి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనేది? ఆ రెస్పాన్సిబిలిటీ మీ మీద ఉంది. హౌ యూఆర్ గోయింగ్ టు కోప్ అప్ దిస్? అంటే గివెన్ ద సిచ్యువేషన్, పార్టీకి ఎవరు సరైన అభ్యర్థి, ప్రజల్లో ఎవరికి సరైన ఆదరణ ఉందనే విషయాన్ని అంచనా వేసుకున్న తర్వాత అన్ని కోణాల్లో పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. బండారు లక్ష్మారెడ్డి గారిని అక్కడ అభ్యర్థిగా నిర్ణయించారు కేసీఆర్ గారు. ఉప్పల్ అనేది బీఆర్ఎస్ పార్టీ బేసిన్. అక్కడ మీరు కైండ్ ఆఫ్ ఎ మినీ ఇండియా. మీకు తెలంగాణ ప్రాంతం నుంచి కాకుండా, ఆంధ్ర ప్రాంతం నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, స్థానికులు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, వివిధ ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసేటువంటి యొక్క ఎంప్లాయీస్ ఉన్నారు. సో ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ ఆల్ కైండ్ ఆఫ్ సెక్షన్స్. కాబట్టి అక్కడ బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క, కేసీఆర్ ప్రభుత్వం యొక్క ప్రగతిని ఎట్లా చేశారు, ఉప్పల్ ప్రాంతాన్ని ఇఫ్ యూ లుక్ అట్ ద మెట్రో కనెక్టివిటీ కానివ్వండి, అక్కడ ఫ్లైఓవర్స్ కానివ్వండి, లేకపోతే మిగతా అదర్ ఇష్యూస్ కానివ్వండి, ఎంత బ్రహ్మాండంగా చేశామనే విషయాన్ని మీరు ప్రజలు చూసిండ్రు, వాళ్ళ గమనంలోకి వచ్చింది అది. కాబట్టి ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి ఎ ఛాలెంజ్. అవర్ విక్టరీ ఇన్ ఉప్పల్, బండారు లక్ష్మారెడ్డి గారు బికమింగ్ అన్ ఎమ్మెల్యే ఈజ్ అ ఫార్గోన్ కంక్లూజన్. అండ్ ఖచ్చితంగా ఛాలెంజెస్ అనేటివి రాజకీయాల్లో ఉండకుండా ఉండవండి. అవి ఉండవు అనే వాళ్ళని అనుకుంటే అది అమాయకత్వం అవుతుంది. భిన్న రకాల మనస్తత్వాలు ఉన్నటువంటి వ్యక్తులు అందరం ఒక దగ్గర చేరినప్పుడు సిద్ధాంతం ఒకటే అయినా కానీ రకరకాల ప్రయారిటీస్, రకరకాల వ్యవహార శైలి ఉన్నప్పుడు సమన్వయం అనేది అవసరమవుతుంది. ఆ సమన్వయం కోసమే మమ్మల్ని పంపిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఖచ్చితంగా వారు ఏదైతే లక్ష్యంతో పంపిస్తున్నారో ఉప్పల్లో 1,00,000 మెజారిటీకి తగ్గకుండా బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాం. అక్కడ ఉప్పల్ శాసనసభ్యుడిగా లక్ష్మారెడ్డి గారిని అసెంబ్లీకి పంపిస్తాం. బీఆర్ఎస్ విజయంలో ఉప్పల్ కూడా ఒక ప్రముఖ పాత్ర పోషించబోతుంది. అయితే మనం ఇప్పుడు ఉప్పల్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఇక్కడ రాలేదు కాబట్టి చాలా అసంతృప్తితో ఉన్నారు, బీజేపీలకు వెళ్ళిపోతారని ఉంది.
ఆల్రెడీ ఇదే రకమైనటువంటి సిచ్యువేషన్ ఎల్బీ నగర్లో కూడా కనిపించింది. అక్కడ టికెట్ ఎక్స్పెక్ట్ చేసినటువంటి లీడర్ రామ్మోహన్ గౌడ్ నిన్ననే కాంగ్రెస్ పార్టీలో కూడా జాయిన్ అయిపోయారు. ఇలాంటి సిచ్యువేషన్ అక్కడక్కడ ఆన్ అండ్ ఆఫ్ అన్ని చోట్ల కనిపిస్తూనే ఉన్నాయి. ఇక్కడ మాకు దొరకట్లేదు అనుకున్న వాళ్ళు చాలామంది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు, గతంలో కూడా మనం చూసాం. సో ఇలాంటి సిచ్యువేషన్స్ రాకుండా ఉండడానికి మా దగ్గర నుంచి వెళ్ళడమే కాదు, వేరే పార్టీల్లోంచి మా దగ్గర కూడా వస్తున్నారు, అందులో బీసీ లీడర్లు కూడా వస్తున్నారని పొన్నాల లక్ష్మిని ఆహ్వానిస్తున్నారు అనే దానికి మీరు చెప్తేనే నేను పొన్నాల లక్ష్మి గారు ఆహ్వానిస్తున్న విషయం నాకు తెలిసింది. నేనేమంటున్నా, ఆయన నిజంగా వస్తే ఆయన సీనియర్ నాయకుడు, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉన్నారు, అప్పట్లోనే ఐటీ మంత్రిగా ఉన్నారు. కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీ విధానాలను పూర్తి స్థాయిలో నేను గత వారంలో చూస్తున్నాను, ఆయన విమర్శ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఒక మంచి నాయకుడు పార్టీలోకి వస్తే ప్రజల సంక్షేమం దృష్ట్యా బీఆర్ఎస్ పార్టీ యొక్క పద్ధతి, కేసీఆర్ గారి యొక్క నాయకత్వాన్ని నచ్చి వస్తే ఖచ్చితంగా పార్టీ నాయకత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. బట్ బై అండ్ లార్జ్ నాకు తెలిసిన కాడికి పొన్నాల లక్ష్మి గారు ఈజ్ అ ప్రిన్సిపల్ మ్యాన్, మంచి నాయకుడు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. వారు మంత్రిగా పనిచేసినారు, మన పీసీసీ అధ్యక్షులు పనిచేసినారు తెలంగాణ రాష్ట్రాన్ని నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇక్కడ ఒకళ్ళు పోయారు అంటే మీరు ఎవరైతే ఇప్పుడు రిఫర్ చేశారో ఎల్బీ నగర్లో ఆ నాయకునికి 2 సార్లు పార్టీ ఏమైనా టికెట్ ఇచ్చింది. ఈ లాస్ట్ ది ఎలక్షన్. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన బలంగా ఉన్నారు, అక్కడ గెలుపు గుర్రంగా ఉన్నారు, ఆయనకు అవకాశం రాలేదు, ఆయన మార్గం ఆయన చూసుకున్నాడు. అట్లని చెప్పి పోయిన వాళ్ళందరినీ చెడ్డ వాళ్ళని చెప్పి తిట్టే సంస్కృతి నాకు లేదు. నేనేమంటున్నా అంటే గివెన్ సిచ్యువేషన్ మా దగ్గర ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో యాజ్ అన్ ఆర్గనైజేషన్ మేము స్ట్రాంగ్గా ఉన్నాం. అండ్ మా కార్యకర్తలు మా బలం, కేసీఆర్ నాయకత్వం మా బలం, 9 సంవత్సరాల్లో చేసిన సంక్షేమం అభివృద్ధి మా బలం. ఎవరైతే లబ్ధిదారులు ఇవాళ రైతులు ఉన్నారు, ఎవరైతే మహిళలు ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు, ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు, ఇవాళ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లేకపోతే వీటి ద్వారా లబ్ధి పొందినటువంటి ఒక కుటుంబాలు ఉన్నాయి. రుణమాఫీ ద్వారా 39,000 కోట్ల రూపాయలు 2 విడతలుగా 9 సంవత్సరాల్లో రైతు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ రైతులు ఉన్నారు. కుల వృత్తులలో అమోఘంగా బీఆర్ఎస్ ప్రభుత్వం హెల్ప్ ద్వారా కుటుంబాలని ఆర్థికంగా స్ట్రెంగ్తన్ చేసుకున్నటువంటి యొక్క ఆయా కులాల సోదరులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా పనిచేసే ప్రభుత్వాన్ని పోగొట్టుకోవాలని ఎప్పుడు అనుకోరు. వీళ్ళందరి మద్దతు మాకు రేపు పొద్దున శ్రీరామరక్ష అవుతుంది. వీళ్ళందరి మద్దతుతోటి బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నేతృత్వంలో 3వ ప్రభుత్వం మంచి మెజారిటీతో ఏర్పాటు చేస్తుంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఏదైతే లక్ష్యాలు పెట్టుకొని 9 సంవత్సరాలుగా కొనసాగుతున్నామో ఆ లక్ష్యాలని మరింత అద్భుతంగా ముందుకు తీసుకుపోయేందుకు, మరింత అద్భుతంగా అన్ని వర్గాలకు ఆయా ఫలాలను చేర్చే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుంది. ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? నేను మా నాయకుడు ఏం చెప్పారో మేమేం చెప్తాం. మోర్ దాన్ 95 సీట్స్ వారు చెప్పారు. మాకు ఆ విశ్వాసం ఉంది. ఎందుకు చెప్తున్నామంటే దిస్ ఇస్ సింపుల్ క్లారిటీ. ఈవెన్ టుడే మేము అభ్యర్థులను ప్రకటించినాము, కేసీఆర్ గారి ప్రచార షెడ్యూల్ కూడా ఇచ్చేసినాము. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఏం నడుస్తుంది? ఇన్ఫైటింగ్, రెజిగ్నేషన్స్, గాంధీ భవన్ ముందు లొల్లిలు, ధర్నాలు, కొట్లాటలు. మేము చాలా ఆత్మవిశ్వాసంతో ప్రణాళికాబద్ధంగా ప్రజల మద్దతుతోటి ప్రజల కోసం ఇవాళ ఒక ప్రచార షెడ్యూల్ పెట్టుకొని పోతున్నాం. మాది ప్రచార షెడ్యూలు, ప్రజల షెడ్యూలు. కాంగ్రెస్ పార్టీది, బీజేపీది పంచాయతీ షెడ్యూల్. బీజేపీకి అయితే వాళ్ళ అభ్యర్థులే లేరు అనుకోండి, అది వేరే ముచ్చట. మాది ప్రజల షెడ్యూలు, వాళ్ళది పంచాయతీ షెడ్యూలు. మాది ప్రజల కోసం, ప్రజల బాగు కోసం, తెలంగాణ బాగు కోసం పనిచేసే నాయకుల యొక్క ప్రచార షెడ్యూలు, ప్రయాణ షెడ్యూలు. వాళ్ళది ఓట్ల కోసం, సీట్ల కోసం రాజకీయం చేస్తున్నటువంటి యొక్క నాయకుల యొక్క కుచితమైన షెడ్యూలు. దీంట్లోనే మీరు అర్థం చేసుకోవాలి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి.